సో ఈరోజు మనము ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, సెర్చ్ చాట్స్ అనేది చెప్పుకున్నాం. ఓకే, సో సెర్చ్ చాట్స్ లో మీకు ఏదే డౌట్ ఉన్నా కూడా ఈ సాటర్డే క్లియర్ చేసుకుందాం. ఓకే, మీరు కూడా కొంచెం వీడియోస్ చూడండి, వల్ల క్యాంపెయిన్ సెటప్ చేయండి, డెఫినెట్ గా డౌట్స్ వస్తాయి. సో సాటర్డే క్లియర్ చేసుకుందాం. ఓకే, సో ఈ రోజు మనము వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఓకే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్స్ అని. ఓకే, యాక్చువల్లీ ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటాం కదా, సో పీ మ్యాక్స్ అంటాము. ఓకే, కొంచెం రాస్తా ఇక్కడ, సో క్లియర్ అవుతుంది. సో పీ మ్యాక్స్ క్యాంపెయిన్ అన్న ఒకటి, పీ మ్యాక్స్ అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అని. ఓకే, అర్థమైందా? పీ మ్యాక్స్ అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్. ఓకే, సో బేసికలీ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ search ad, search plus display plus search ad, display ad, మీకు నెక్స్ట్ వీడియో ప్లస్ సో సెర్చ్ యాడ్, డిస్ప్లే యాడ్, వీడియో, మళ్ళా మీకు ఈమెయిల్ ప్లస్ ఇంకా ఒకటి వస్తుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డిస్కవరీ యాడ్స్. ఓకే, సో డిస్కవరీ యాడ్స్. సో పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ పీ మ్యాక్స్ అంటాం పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ ని. సో బేసికలీ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, ఈమెయిల్ యాడ్స్ అండ్ డిస్కవరీ యాడ్స్. సో ఇంటర్వ్యూలో ఎవరన్నా లైక్ మీకు వాట్ డూ మీన్ బై పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఓకే అంటే, సో పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, ఇమేజ్ యాడ్స్, search ads, display ads, video ads, email ads and discovery ads. ఓకే, సో యాడ్స్ అనేసి వస్తాయి. సో నేను స్కిప్ చేసేసిన. అర్థమైందా వాట్ యు మీన్ బై పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే? అర్థమైందా? ఓకే, క్లియర్ కదా? సో పీమాక్స్ క్యాంపెయిన్ అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెర్చ్, డిస్ప్లే, వీడియో, ఈమెయిల్ అండ్ డిస్కవరీ యాడ్స్. ఓకే, డిస్కవరీ యాడ్స్. సో ఇప్పుడు మనము పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే ఏమి అని చెప్పుకున్నాం. ఓకే, లెట్స్ సెటప్ ఏ క్యాంపెయిన్. సెటప్ ఏ క్యాంపెయిన్. సో లెట్స్ సెటప్ ఏ క్యాంపెయిన్ అండ్ సి, మనకి సెర్చ్ యాడ్ ఇప్పుడు ఆల్రెడీ సెటప్ చేసి చూస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ సెటప్ ని ఎలా సెటప్ చేయాలా, మళ్ళీ దానికి ఏమేమి మినిమం రిక్వైర్మెంట్ ఉండాలా అది కూడా మనం చెప్పుకుందాం. సో వి విల్ గో ఈ నెక్స్ట్ ఇంకా మనకి 40-45 మినిట్స్ ఏముంది. సో విల్ కంప్లీట్లీ జస్ట్ మనకి ఏమేమి ఉండాలా, ఏమేమి కావాలా, ఎలా సెటప్ చేయాలా అని ఇది చూసేసుకుందాం. సో మళ్ళా సెటప్ చేసింది అయింది దాంట్లో మళ్ళా వి విల్ గో ఇన్ డెప్త్ ఈచ్ అండ్ ఎవరీ టాపిక్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి విల్ గో హెడ్ అండ్ సెటప్ జస్ట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ సెటప్ చేసేద్దాము, చూద్దాము. సో ఎలా ఉంటది పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్, సో ఏమేమి కావాలా మనకి పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ సెటప్ చేయాలంటే. సో క్యాంపెయిన్ సెటప్ చేయాలంటే ఏదైనా కానీ యూనిట్ టు క్లిక్ ఆన్ ప్లస్ బటన్. సో ఇక్కడ క్యాంపెయిన్, ఇక్కడ నేను డమ్మీ అకౌంట్ తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ ఎనీథింగ్. ఓకే, నాకు సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, ఎనీథింగ్, నథింగ్. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ సో సెటప్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఎనీ గైడెన్స్ అని క్లిక్ చేస్తా. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే మనము ఈ దాన్ని పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ దాంట్లో ఏ దాంట్లోనూ రాదు. లెట్స్ సే ఇప్పుడు చూడండి, సో క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్ అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ వస్తా ఉంది. సో లెట్స్ సే సేల్స్. ఓకే, సేల్స్ లో వస్తా ఉందా మీకు పర్ఫార్మెన్స్ మ్యాక్స్? రావట్లేదు. ఓకే, ఓకే, నెక్స్ట్ లీడ్స్ తీసుకొని వస్తా ఉందా? రాదు. వెబ్సైట్ ట్రాఫిక్ తీసుకున్నా రాదు. ఓకే, అప్లికేషన్స్ లో కూడా రాదు. ఓకే, సో ఇక్కడ వస్తా ఉందా? మళ్ళా అవేర్నెస్ కి రాదు. లోకల్ స్టోర్స్ కి వస్తుంది, ఇది జిఎంబి, ఓన్లీ జిఎంబి. ఓకే, సో లోకల్ షాప్ విజిట్స్ అండ్ ప్రమోషన్స్ అంటే ఓన్లీ గూగుల్ మై బిజినెస్ యాడ్స్ ఇది. సో డోంట్ గో ఫర్ దిస్. సో ఆల్వేస్ వెన్ యూ వాంట్ టు సెటప్ పీమాక్స్ క్యాంపెయిన్ ఎవరైనా సెటప్ చేయండి అంటే సెలెక్ట్ దిస్ వన్, క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఓకే, వితౌట్ ఎనీ గైడెన్స్ అని సెలెక్ట్ చేసుకుండా. సో దీంట్లో యూ కెన్ సెలెక్ట్ విచ్ ఎవర్ యూ వాంట్. సో రైట్ నువ్వు ఇక్కడ పర్ఫార్మెన్స్ కాదు, లేకపోతే మనకి సెర్చ్, డిమాండ్ జన్ ఇవన్నీ చెప్పుకుందాం. ఓకే, సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు సీ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్. పర్ఫార్మెన్స్ మ్యాక్స్కి వెళ్ళినాము. ఓకే, సో ఇక్కడ నేనేమో క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏం పెట్టుకున్నాము,
సో లీడ్ సబ్మిషన్ ఫామ్ అని పెట్టుకున్నా. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ యూఆర్ఎల్ కావాలంటే యూ కెన్ గివ్, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్, జస్ట్ సే కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ మనము లెట్స్ సే క్యాంపెయిన్ నేమ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక ఇది తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాంపెయిన్ సెటప్ చేస్తా. సో ఎలా సెటప్ చేస్తా అంటే, లైక్ ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్, మనది డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కదా, ఎవరెవరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేలా అంటూ ఉండరో వాళ్ళకి మన యాడ్ అనేది కనిపించాలి. ఓకే, దీని బేసిస్ పైన మనం ఒక క్యాంపెయిన్ సెటప్ చేస్తాం. ఓకే, నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని సెటప్ చేసుకుంటాం. వాట్ ఈస్ ఇట్, క్యాంపెయిన్ నేమ్ మనము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని పెట్టుకున్నాం. సో కంటిన్యూ. సో క్యాంపెయిన్, ఈ బిడ్డింగ్ గురించి చెప్పినారా సుబ్రహ్మణ్యం సార్? బిడ్డింగ్ టైప్స్ చెప్పినారా తేజ, శైలజ గారు? చెప్పారో తెలిసిన నాకైతే ఐడియా లేదు సార్. అంటే నేను కొన్ని సెషన్స్ మిస్ లేదా. ఓకే, సో ఈ బిడ్డింగ్స్ గురించి ఒక క్లాస్ లో డీటెయిల్ గా నేను చెప్తా. ఓకే, మేబీ టుమారో, రేపు సుబ్రహ్మణ్య సార్ ఉంటారు, నేను అదర్ మీటింగ్ షెడ్యూల్ అయినాయి. సో ఈ బిడ్డింగ్ గురించి నేను మాట్లాడతా సార్ దగ్గర. సో ఎందుకు ఈ బిడ్డింగ్, వాట్ యూ మీన్ బై బిడ్డింగ్? బిడ్డింగ్ టైప్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో గూగుల్ యాడ్స్ లో. ఓకే, సో ఇక్కడ బిడ్డింగ్ నేను లైక్ ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ది కన్వర్షన్. ఓకే, సో నెక్స్ట్ కస్టమర్ అక్వైజేషన్, మీ యాడ్ ఓన్లీ న్యూ కస్టమర్స్ కే కనిపించాలా అంటే యూ కెన్ క్లిక్. సో వాట్ యూ మీన్ బై న్యూ కస్టమర్స్ సార్ అంటే, లెట్స్ సే మీరు ఆల్రెడీ ప్రీవియస్ లో యాడ్స్ రన్ చేసి మీ అకౌంట్స్ కి కొన్ని క్లిక్స్ వచ్చి ఉంటాయి. ఓకే, సో అలాంటి వాళ్ళకి మన యాడ్ అనేది మళ్ళీ కనిపించకూడదు. సో దాన్ని, సో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ న్యూ కస్టమర్స్ కి మాత్రం చేయాలంటే ఇది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్, ఎందుకంటే దీనికి ఆడియన్స్ సైజ్ అనేది అడుగుతుంది. సో దీని డీటెయిల్ గా మనం చెప్పుకుందాం. ఓకే, లెట్స్ సే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ లొకేషన్, ఐ సెలెక్ట్ ఎంటైర్ ఇండియా. మీకు పర్టికులర్ గా కావాలంటే లెట్స్ సే బెంగళూరు, పర్టికులర్ సిటీ కావాలంటే యూ కెన్ ఎంటర్ పర్టికులర్ సిటీ. లేకపోతే సో యూ నీడ్ సమ్ పిన్ కోడ్, సో పిన్ కోడ్ కావాలంటే పిన్ కోడ్ మనం ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ లాంగ్వేజెస్, ఐ విల్ కీప్ ఇట్ ఇంగ్లీష్ బై డిఫాల్ట్. ఓకే, సో డోంట్ గో ఫర్ ఎనీ ఆఫ్ దీస్ ఆటోమేటిక్ అసెట్స్. ఓకే, మోర్ సెట్టింగ్స్ ఇక్కడ నార్మల్ ఎప్పుడు రన్ అవ్వాలా, సో షెడ్యూల్ చేయాలంటే మీకు ఈ షెడ్యూలింగ్ చెప్తున్నారా? చెప్పలేదు సార్. ఓకే, సో ఇది చెప్పుకుందాం మళ్ళా. ఓకే, సో యాడ్ షెడ్యూల్, వాట్ డు యు మీన్? క్యాంపెయిన్ సెటప్ చెప్పారు కానీ దీంట్లో షెడ్యూల్ ది చెప్పలేదు సార్. చెప్తా, నేను ఇప్పుడు చెప్తా. ఓకే, ఇక్కడ యాడ్ షెడ్యూల్, వాట్ డు యు మీన్ బై యాడ్ షెడ్యూల్ అంటే, లెట్స్ సే, ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఐ వాంట్ టు రన్ యాడ్. ఓకే, సో ఫ్రమ్ మండే టు, ఓకే, సో ఫ్రైడే మాత్రమే నేను యాడ్స్ రన్ చేయాలా. ఓకే, మండే టు ఫ్రైడే మాత్రమే ఐ విల్ రన్. ఐ విల్ స్విచ్ ఇట్ ఆఫ్ ఆన్ సాటర్డే అండ్ సండే. Okay, so let's say I want to run ads only on Monday to Friday. I want to stop ads on Saturday and Sunday. So ilaga ilaga manamu run cheyalante we need to schedule that ad. Okay, so ikkada chudanda ad schedule అని ఉంది. ఇక్కడ చూడండి all days 00 అంటే, సో ఇట్లా వదిలేస్తే మనము it is going to run 24/7 మన యాడ్ అనేది రన్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఆల్ డేస్ అని వదిలేసి 00 అని కొడితే, so it is going to be 24/7. Okay, let's say ఇంకొక సినారియో తీసుకుందాం, ఆల్ డేస్. ఓకే, ఐ వాంట్ టు రన్ యాడ్. ఓకే, సో ఇక్కడ 00 అంటే మిడ్ నైట్ టు 12 AM 12 AM 15 minutes, 12 AM 13 minutes. లెట్స్ సే మన యాడ్ అనేది నేను, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ 6 ఆల్ డేస్ రన్ చేస్తా 24/7. మార్నింగ్ 6 AM నుంచి స్టార్ట్ చేస్తా. I want to stop ad. Okay, let's say I want to stop ad by 11 PM అనుకుందాం. ఓకే, సో ఇలాగా సెలెక్ట్ చేసుకుంటే ఆల్ డేస్ అంటే మండే టు, ఓకే, నెక్స్ట్ సండే అంటే కంప్లీట్ వీక్ రన్ అవుతుంది. 6 AM స్టార్ట్ అవుతుంది, ఇది 24 hours ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, 6 AM స్టార్ట్ అవుతుంది, 23 అంటే 11 PM కి స్టాప్ అవుతుంది. అర్థమైతా ఉందా? సో ఆల్ డేస్ 6 to 11 రన్ అవుతుంది. ఇది మనము యాడ్ షెడ్యూలింగ్ అంటే. ఇక్కడ ఆల్ డే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, లెట్స్ సే మనం ఏమనుకున్నాం ఇక్కడ, మండే టు ఫ్రైడే మాత్రమే విల్ రన్ ది యాడ్స్. ఓకే, సో విల్ రన్ ది యాడ్స్
ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, స్టాప్ ది యాడ్స్. ఓకే, సాటర్డే అండ్ సండే మనం యాడ్ అనేది స్టాప్ చేసుకోవాలా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ డే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, మండే టు ఫ్రైడేస్. ఓకే, మండే టు ఫ్రైడేస్ అని ఉంటుంది, సాటర్డే సండేస్ అని ఉంటుంది, లేకపోతే ఇండివిజువల్ డే అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మన ఈ సినారియోలో ఏంటిది, మండే టు ఫ్రైడే, మండే టు ఫ్రైడే ఇక్కడ పోయేసి మండే టు ఫ్రైడే. ఓకే, సో దీంట్లో కూడా స్పెసిఫిక్ వర్కింగ్ అవర్స్ లో మాత్రమే నేను నా యాడ్ అనేది కనబడాలా. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 9 AM కి నేను స్టార్ట్ చేస్తా, ఈవినింగ్ కి 6-7 కి నేను యాడ్ అనేది స్టాప్ చేసేస్తా. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు స్టాప్ ఇట్ బై 7 PM అనుకుందాం. ఓకే, సో ఈ యాడ్ మండే టు ఫ్రైడే రన్ అవుతుంది బిట్వీన్ మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 7 PM. అర్థమైందా? సారీ, అర్థమైందా ఇది శైలజ గారు? అర్థమైంది సార్. తేజ ఓకే సార్, క్లియర్ కదా? ఓకే, లెట్స్ సే ఇప్పుడు మనము మండే టు ఫ్రైడే అన్నాం. ఓకే, మనం మళ్ళీ మీకు డౌట్ ఏమైనా రావచ్చు, సార్ సాటర్డే సండే ఎక్స్క్లూడ్ చేయాలా మనమని. నో నీడ్ టు ఎక్స్క్లూడ్, ఎందుకంటే వీఆర్ కంప్లీట్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ఇక్కడ, రన్ యాడ్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే బిట్వీన్ దిస్ టైం అని. ఓకే, లెట్స్ సే ఇలాగా. ఆర్ మీరు లెట్స్ సే నేను ఆల్ డేస్ రన్ చేయాలా సార్, కానీ నా యాడ్ ఓన్లీ పర్టిక్యులర్ టైంలో ఉంటే నేను అప్పుడే చెప్తున్నా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను మండేస్ రన్ చేస్తా, ఓకే, మళ్ళీ నేను ట్యూస్డేస్ రన్ చేయను, మళ్ళీ నేను వెడ్నెస్డేస్ రన్ చేస్తా సార్ అంటే ఇక్కడ కింద యాడ్. సో ఇక్కడ మళ్ళీ మండేస్ కి మనకి ట్యూస్డే వద్దు, ఐ వాంట్ రన్ వెడ్నెస్డే. లెట్స్ సే సార్ మళ్ళీ నేను థర్స్డే రన్ చేస్తా సార్, మళ్ళీ నేను ఫ్రైడే రన్ చేయను సార్, మళ్ళీ నేనేం చేస్తా, సాటర్డే రన్ చేస్తా సార్. లెట్స్ సే ఇలాగా మీరు ఆ పర్టిక్యులర్ డేస్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవర్ యాడ్ విల్ రన్ ఓన్లీ మండేస్, ఓన్లీ వెడ్నెస్డేస్, ఓన్లీ థర్స్డేస్, ఓన్లీ సాటర్డే. అంటే మీరు ఏ రోజు సెలెక్ట్ చేసుకుంటారో ఆ రోజు మాత్రమే రన్ అవుతుంది. సో ఇక్కడ కూడా లెట్స్ సే మండే మనకి ఎప్పుడు రన్ అవ్వాలా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 7కి రన్ అవ్వాలా, సో ఈవినింగ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 9కి అయిపోవాలా. సో వెడ్నెస్డేస్ సార్ మనకి 9కి వద్దు, వెడ్నెస్డేస్ కి లెట్స్ సే మనము ఒక 10కి స్టార్ట్ చేద్దాం సార్. మండే అంటే మనం స్టార్ట్ చేయాలంటే మీరు మా 10కి స్టార్ట్ చేసుకోండా. లెట్స్ సే ఐ వాంట్ టు ఎండ్ ఇట్ సార్ బై 10:30 నైట్ ఎండిపోవాలా అంటే, సో యూ కెన్ కీప్. సో సిమిలర్ వే మీకు ఏ టైం కావాలా అంటే ఆ పర్టిక్యులర్ టైంకి మీరు సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ షెడ్యూల్ చేసి వదిలేయచ్చు. అర్థమవుతుందా? అర్థమైందా? సో ఈ పర్టిక్యులర్ టైంకేనే నీ యాడ్ అనేది కస్టమర్ అంటే గూగుల్లో రన్ అవుతాయి. సో అప్పుడు మాత్రమే నీ యాడ్స్ అనేది కనిపిస్తాయి గూగుల్లో. సో లేకపోతే నీ యాడ్ అనేది కనిపించదు. సో హోప్ మీకు క్లియర్ అయింది ఇప్పుడు యాడ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి. క్లియర్? ఓకే సార్. శైలజ గారు మీకు క్లియరా యాడ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి అని? ఓకే సార్. సో ఇది క్లియర్ గా పెట్టుకుండా యాడ్ షెడ్యూలింగ్ అంటే సో వెన్ వి వాంట్ టు రన్ ద యాడ్ అని చెప్పేసి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో ఐ వాంట్ టు రన్ మండే టు ఫ్రైడే. సో స్టార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 9 AM టు లెట్స్ సే ఐ వాంట్ టు రన్ ఈవినింగ్ టిల్ 9 PM అని అనుకుందాం. లెట్స్ సే టిల్ 9 అంటే ఎంత, 21, 22, 21. ఓకే, 9 అంటే 21 కదా. ఓకే, సో దిస్ వన్. సో ఇంకా మోర్ సెట్టింగ్స్ ఇవి కూడా మనం చెప్పుకుందాం, నేను చెప్తా. సో మళ్ళా సో ఇది యాడ్ షెడ్యూలింగ్ అయిపోయింది. ఓకే, మళ్ళా సో వాట్ డూ మీన్ బై స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మేనేజర్ చెప్తారు అనుకోండి, రేపు మీరు గూగుల్ యాడ్ స్టార్ట్ చేస్తే, హే తేజ, హే శైలజ, మీరు క్యాంపెయిన్ సెటప్ చేయండి, మీకు సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, క్యాంపెయిన్ సెటప్ చేయండి. సో దట్ క్యాంపెయిన్ హ్యాస్ టు రన్ ఓన్లీ సాటర్డే అండ్ ఇట్ షుడ్ ఎండ్ ఆన్ సండే అంటారు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆ క్యాంపెయిన్ అనేది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5th స్టార్ట్ అయిపోవాలా, 8th ఎండ్ అయిపోవాలా అంటారు. సో బిట్వీన్ అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్. ఓకే, సో మనకి 5th స్టార్ట్ అవ్వాలా, లెట్స్ సే ఇక్కడ ఎండ్ నన్ అని ఇస్తే మీ క్యాంపెయిన్ అనేది 5th స్టార్ట్ అవుతుంది. నన్ అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్, ఇట్స్ కీప్ ఆన్ పర్ఫార్మింగ్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ పర్టిక్యులర్ టైం పీరియడ్ స్టాప్ చేయాలంటే పర్టిక్యులర్ డేట్ కి 5th స్టార్ట్ చేసినాము, యూ కెన్ ఐదర్ స్టాప్ ఆన్ 5th, యూ వోంట్ బి ఏబుల్ టు స్టాప్ బిఫోర్. ఓకే, సో లెట్స్ సే ఐ వాంట్ టు స్టాప్ ఇట్ అట్ 8th అంటే
మీ యాడ్స్ అనేది 5th స్టార్ట్ అయ్యి 8th కి ఎండ్ అయిపోద్ది. ఈవెన్ మీ బడ్జెట్ ఉన్నా ఏమన్నా ఎంత బడ్జెట్ ఉన్నా కూడా మీ యాడ్ అనేది ఈ పర్టిక్యులర్ క్యాంపెయిన్ సో 5th స్టార్ట్ అయ్యి 8th కి ఎండ్ అయిపోద్ది. అర్థమైందా? వాట్ యూ మీన్ బై స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అంటే? అర్థమైందా? సార్ అర్థమైంది సార్. తేజ నీకి? తేజ? ఓకే సార్. ఓకే సార్. క్లియర్ కదా? సో ఓకే, సో వీఆర్ గోయింగ్ టు రన్. సో మోర్ సెట్టింగ్స్ లో ఏమన్నా యుఆర్ఎల్, యూ డోంట్ వరీ అబౌట్ యుఆర్ఎల్ పారామీటర్స్ ఇవన్నీ. ఓకే, పేజ్ ఫీడ్ నథింగ్ టు వరీ. మోర్ సెట్టింగ్స్ లో ఇవన్నీ, సో ఇవన్నీ సద్యానికి వద్దు, జస్ట్ సెటప్ ఏ క్యాంపెయిన్. ఇవన్నీ విల్ కమ్ బై వన్. ఓకే, ఇప్పుడు మనం చెప్తే మీకు ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనేది అర్థం. నెక్స్ట్ ఫైన్. సో నెక్స్ట్ ఏఐ, ఇది కావాలంటే యూ కెన్ గివ్ యువర్ వెబ్సైట్, అది ఫెచ్ చేస్తుంది. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ వన్, నాకు అది వద్దు. మళ్ళీ ఇక్కడ యాడ్ గ్రూప్ నేమ్ అని ఉంది. సో లెట్స్ సే మనం ఏమనుకున్నాం, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. నాకు ఎలాగో కావాలో నేను అలాగా ఒక నేమ్ పెట్టుకోవడం, బిఎల్ఆర్ అంటే బెంగళూరు. ఓకే, సో ఇక్కడ సో నెక్స్ట్ ఇది మనము యాడ్ గ్రూప్ నేమ్ పెట్టుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ సెర్చ్ థీమ్స్. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది వర్డ్స్ ఆర్ పీపుల్ హూ దెమ్స్ ఫర్ సర్చింగ్ ఫర్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. సో మనము సెర్చ్ యాడ్స్ లో ఎలా పెడుతున్నాం, సో లైక్ కీవర్డ్స్ అనేవి ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్ లాగా పెడుతున్నాం కదా. కానీ ఇక్కడ అలాంటి మ్యాచ్ టైప్ ఉండవండి. ఓకే, సో వీ నీడ్ టు గివ్ సమ్ సిగ్నల్స్ అన్నమాట. ఓకే, సమ్ సిగ్నల్స్ అనేవి మనం ఇవ్వచ్చు. అప్ టు 25 కీవర్డ్స్ అనేది మనం యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం, సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు, ఆ కీవర్డ్ కి ఎవరు బెంగళూరులో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కొడుకుతా ఉన్నారో వాళ్ళకి మాత్రం మన యాడ్ అనేది చూపించాలి. ఓకే, సో ఇలాగా నేను జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఎవరెవరు కొడుకుతారో వాళ్ళకి. సో మీరు కీవర్డ్ ని ఇక్కడ, ఓకే, సో జస్ట్ టెల్ యూ వన్ మోర్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఇది అయినాక సో స్పేస్ ఇవ్వకుంటే జస్ట్ యూసే ఎంటర్ కొట్టాల, మీరు ఆ కీవర్డ్ ని సెలెక్ట్ చేయాలంటే. అర్థమైందా? నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎవరైనా సెర్చ్ చేస్తే నా యాడ్ అనేది లైక్ దిస్ యూ కెన్ గివ్ అప్ టు 25 కీవర్డ్స్ అండి. అర్థమైందా? ఓకే సార్. ఇక్కడ 1 2 3 వన్ సెకండ్ సార్. చెప్పండి సార్, మీది బీటా వర్షన్ సార్ ఈ గూగుల్ యాడ్స్ లో? ఇది జస్ట్ డెమో అకౌంట్ ఇది. ఓకే, లైక్ అలా అంటే ఇది మనకి ఇది రాదు కదా సార్, మనకి ఇప్పుడున్న మా సాఫ్ట్వేర్ లో ఇది సర్చ్ థీమ్స్ అనేది లేదు. ఇదా అడ్వాన్స్ లో ఉంది సార్. ఇది బీటా వర్షన్ అంటే ఇట్ ఈస్ అడ్వాన్స్ వర్షన్ అని. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ బీటా అంటే ఇది కొత్తగా వచ్చింది ఆప్షన్. బీటా అంటే ఇంకొకటి ఏంటంటే, సో గూగుల్ వాళ్ళు దే ఆర్ స్టిల్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి. బీటా అంటే అర్థం చేసుకోండి, టెస్టింగ్ మెథడ్ లో టెస్టింగ్ మెథడ్ లో ఉంటది. ఓకే, ఈ ఆప్షన్ అనేది ఓకే కొందరికి రావచ్చు, కొందరికి రాకుండా కూడా ఉండొచ్చు. ఓకే, సో అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ గూగుల్. బీటా అంటే ఇట్ ఈస్ స్టిల్ అండర్ ప్రోగ్రెస్ అని చెప్పేసి. ఓకే, స్టిల్ అండర్ టెస్టింగ్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు మనము ఇక్కడ సెర్చ్ టర్మ్స్ అనేవి, సో నేను కీవర్డ్స్ ఇస్తా. ఇక్కడ 25 కీవర్డ్స్ ఇవ్వచ్చు అని చెప్పిన. లైక్ దిస్ యూ కెన్ గివ్ అప్ టు 25 కీవర్డ్స్. ఇక్కడ 1 3 ఇచ్చినాం. సో మీకు ఇంకా కావాలంటే ఎంటర్ చేయొచ్చు. నాకు జస్ట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, సో ఫర్ మీ దిస్ ఈస్ ఎనఫ్ రైట్ నౌ. నాకు ఇది చాలు అనుకుంటా. ఓకే, సో ఫర్ యూ గైస్ టు సేవ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఆడియన్స్ సిగ్నల్. డోంట్ వరీ అబౌట్ ఆడియన్స్ సిగ్నల్. ఇప్పుడు మీరు ఆడియన్స్ ని మీరు టచ్ చేయొద్దండ. ఆడియన్స్ ని మీకు 1 or 2 క్లాసెస్ లో మనం చెప్పాల్సి పడుతుంది. ఎందుకంటే ఆడియన్స్ తో డీప్ అయిపోవాలా. సో లుక్ లైక్ ఆడియన్స్ అని ఉంటది, ఇంట్రెస్ట్ అని ఉంటది, ఓకే, జాబ్ టైటిల్, హౌస్ హోల్డ్ ఇన్కమ్, ఓకే, ఇలాగా చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ ఆడియన్స్ అనేది సపరేట్ గా ఒక క్లాస్ లో చెప్తా, సో దట్ మనకి అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, ఈ ఆడియన్స్ అనేది నేను టచ్ చేయను. ఇప్పుడు ఆడియన్స్ టచ్ చేస్తే క్యాంపెయిన్ ఖరాబ్ అయిపోద్ది. ఓకే, ఈ ఆడియన్స్ అనేది ఇప్పుడు వీళ్ళు పార్క్ ఇట్ ఏ సైడ్. అర్థమైందా? హలో సార్, మళ్ళీ ఒకసారి చెప్పారు. సి ఆడియన్స్ సిగ్నల్ ని సో జస్ట్ నేను చూపించంటే చూపించేస్తా. ఓకే, మీరు ఆడియన్స్ ని లెట్స్ సే మనము
లైక్ మీ ఆడియన్స్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోనొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఓకే, ఆర్ మీ వెబ్సైట్ విజిటర్స్ కావచ్చు. లాస్ట్ 2 ఇయర్స్ డాటాని మనము ఇక్కడ రీటార్గెట్ చేయొచ్చు. అంటే మీ లాస్ట్ 2 ఇయర్స్, ఓకే, సో ఎంతమంది మీ వీడియోస్ అనే దానికి అంటే మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయినారు వాళ్ళని మీరు టార్గెట్ చేయొచ్చు. ఆర్ మీ పర్టిక్యులర్ వెబ్సైట్ కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎంతమంది వచ్చినారో వాళ్ళని త్రూ గూగుల్ అనాలిటిక్స్ 4 నుంచి మీరు టార్గెట్ చేయొచ్చు. ఆర్ ఓకే, ఇంకొకటి ఏంటంటే నీ దగ్గర కొంచెం డేటాబేస్ ఉందనుకో, సో వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఉంటే మీరు ఇక్కడ, ఓకే, సో ఈ కస్టమ్ లిస్ట్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఓకే, ఈ కస్టమ్ లిస్ట్ ని ఎనేబుల్ చేసి కస్టమర్ లిస్ట్ ని ఎనేబుల్ చేసుకొని మీరు మీ దగ్గర లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh ఈమెయిల్ ఐడీస్ డేటాబేస్ ఉంటే దాన్ని CSV ఫైల్లో మీరు సేవ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇట్ విల్ టేక్ అప్ టు 48 to 72 అవర్స్. సో తీసుకొని అది ఆడియన్స్ అనేది మనకి ఇస్తుంది. సో లెట్స్ సే మీరు 1 lakh ఈమెయిల్ ఐడిని యాడ్ చేద్దాం అనుకున్నాం, యాడ్ చేస్తారు అనుకుందాం. దాంట్లో ఎన్ని యాక్టివ్ ఉన్నాయి, సో లెట్స్ సే దాంట్లో ఒక 1 lakh లో, సో లెట్స్ సే 2 lakhs ఈమెయిల్ ఐడీస్ అప్లోడ్ చేస్తున్నాం, దాంట్లో మేబీ 1 lakh 1.2 లేకపోతే 60,000 ఎన్ని ఈమెయిల్ ఐడీస్ యాక్టివ్ ఉన్నాయి ఆ డాటాని మనకి ఇస్తుంది. సో మనము ఈ పర్టిక్యులర్ యాడ్స్ ని ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ కి మనం చూపించచ్చు. అర్థమైందా? హలో, ఓకే సార్. అందుకనే లైక్ డోంట్ గో ఇది ఇన్ డెప్త్ గా చెప్పుకోనలా, మనం జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పిన అంటే జస్ట్ స్మాల్ హింట్ ఇచ్చిన మీకు. ఓకే, ఈ ఆడియన్స్ సెగ్మెంట్ ని యూ డోంట్ వరీ బికాస్ ఇక్కడ మనకి 1 or 2 క్లాసెస్ మనకి 100% కావాలా. సో ఎందుకంటే మీకు ప్రాపర్ గా ఆడియన్స్ ని మీకు అర్థం చేయాలి అందుకనే. ఓకే, సో డోంట్ వరీ శైలజ, డోంట్ వరీ అబౌట్ ఆడియన్స్ సెగ్మెంట్స్ ఫర్ నౌ. ఆడియన్స్ మనము తీసుకుంటాం 1 or 2 క్లాసెస్ 100% కావాలి. ఓకే, సో ఇక్కడ మనము ఓన్లీ త్రూ కీవర్డ్స్ మాత్రమే ఇప్పుడు మనము టార్గెట్ చేస్తున్నాం, ఓన్లీ యూజింగ్ దిస్ కీవర్డ్స్. ఓకే, సో గూగుల్లో వచ్చేసి ఎవరైనా ఈ కీవర్డ్స్ సెర్చ్ చేస్తే మన యాడ్స్ అనేది కనిపిస్తాయి. ఓకే, ఆల్రెడీ ఎవరైనా సెర్చ్ చేసి వేరే వేరే చోటు వెళ్తే అక్కడ కూడా మన యాడ్స్ అనేది సెర్చ్ చేస్తుంది. ఓకే, అది ఇప్పుడు. సో నేనేం చెప్పిన స్టార్టింగ్, సో పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, ఈమెయిల్ యాడ్స్ అండ్ డిస్కవరీ యాడ్స్. ఓకే, ఇక్కడ చూడండి. సో పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్, డిస్ప్లే యాడ్స్, డిస్కవరీ. సో మీకు యూట్యూబ్ యాడ్స్ అనేది మీకు తెలుసు, ఏదైనా వీడియో క్లిక్ చేస్తే వస్తుంది. జీమెయిల్ యాడ్ అంటే మీకు తెలుసా ఎలా వస్తుంది జీమెయిల్ యాడ్ అని చెప్పేసి, చూస్తున్నారా ఎప్పుడన్నా? చూసాను సార్. మీరు పాపప్స్ వస్తూ ఉంటాయి కదా సార్ సైట్ లింక్స్ ద్వారా లాగా. చూపిస్తా జస్ట్ అలా. నా ఇన్బాక్సెస్ ఫుల్ అయిపోయినాయి అందుకనే. ఓకే, సో మీరేమన్నా ప్రమోషన్స్ కి, ఓకే, లేకపోతే సోషల్ అప్డేట్స్ ఇలాంటి దగ్గర వెళ్తే ఇక్కడ మీకు స్పాన్సర్డ్ అని కనిపిస్తాయి. ఓకే సార్. ఓకే, సో వన్ సెకండ్ సార్ మీకు చూపిస్తా, క్లియర్ గా డిఫరెన్సియేషన్ తెలిసిపోద్ది. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ సమ్ యాడ్స్, ఇక్కడ వచ్చేస్తాయి. జస్ట్ గివ్ మీ మినిట్ ప్లీజ్, నేను మీకు క్లియర్ గా చూపించేస్తా సో దట్ మీకు క్లియర్ ఉంటుంది. ఎక్కడ రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది యూసి స్పాన్సర్డ్ అని. ఇక్కడ ప్రమోషన్స్ లో ప్రైమరీ ఇన్బాక్స్ లో ఎప్పుడు రావు, ఇట్ కమ్స్ అండర్ ప్రమోషనల్ ఆర్ సోషల్ ఆర్ అప్డేట్స్. ఓకే, మాక్సిమము ప్రమోషన్స్ లోనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ XLR అని కనిపిస్తా ఉందా మీకు ఇప్పుడు? ఇక్కడ godaddy.com కనిపిస్తా ఉందా? ఓకే, సో ఇది స్పాన్సర్డ్. ఓకే, ఇక్కడ చూడండి స్పాన్సర్డ్. మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి
ఇలా కనిపిస్తుంది యాడ్. అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్ జీమెయిల్ యాడ్స్. ఓకే, మనం మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ ల్యాండింగ్ పేజ్ వాళ్ళకి ఎక్కడ ఇచ్చింటారో అక్కడికి తీసుకొని వెళ్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే సార్. సిమిలర్లీ గోడాడీ వీళ్ళు ఇచ్చే ఇలా ఇచ్చింటాడు. ఐదర్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎనీవేర్ ఇట్ విల్ టేక్ టు ద పర్టికులర్ ల్యాండింగ్ పేజ్. క్లియరా? ఇది జీమెయిల్ యాడ్స్ ఎలా వస్తాయి? బయట నుంచి చూస్తే ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంటుంది చూడండి. ఈ దానికి ఎక్కడైనా స్పాన్సర్డ్ ఉందా? ఇక్కడ ఎక్కడైనా స్పాన్సర్డ్ అని ఉందా? ఇక్కడ ఇక్కడ చూడండి సోషల్ లోనే వస్తా ఉన్నాయి చూడండి. స్పాన్సర్డ్ కింద ఎక్కడైనా స్పాన్సర్డ్ గా ఉన్నాయా? లేదు. ఓకే, సో ఇలాగా మనకి యాడ్స్ అనేవి జీమెయిల్ లో కనిపిస్తాయి. క్లియరా? ఓకే సార్. శైలజ గారు మీకు క్లియర్ అండి? క్లియర్ అయింది అనుకుంటా శైలజ గారు మీకు. ఓకే, నెక్స్ట్ గూగుల్ సెర్చ్. గూగుల్ సెర్చ్ అంటే మీకు తెలుసు సెర్చ్ యాడ్స్ ఎలా వర్క్ అవుతాయి. ఏమన్నా గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ యాడ్స్ వస్తాయి. ఓకే, సో మీకు తెలుసు కదా. సో ఇవి సెర్చ్ యాడ్స్ అన్నమాట. ఓకే, సో ఇవి సెర్చ్ యాడ్స్. సో నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్. డిస్ప్లే యాడ్స్ మీరు ఎప్పుడన్నా గూగుల్ లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఏదైనా ఓపెన్ చేస్తా. లెట్స్ సే షాపింగ్ యాడ్స్. డిస్ప్లే అంటే షాపింగ్ వస్తుంది సార్? డిస్ప్లే అంటే షాపింగే. ఓకే, సో మీకు డిఫరెంట్ వస్తాయండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూట్యూబ్. ఒకసారి యూట్యూబ్ చూపిస్తా, మళ్ళీ డిస్ప్లే చూపిస్తా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో ఒక వీడియోని నేను క్లిక్ చేస్తా. లెట్స్ సే ఐ ఓపెన్ దిస్ వీడియో. ఇక్కడ చూస్తాను కదా, ఇది డిస్ప్లే సారీ వీడియో యాడ్. ఓకే, సో ఇక్కడ వస్తా ఉంది కదా, ఇది దీనికి రైట్ సైడ్ ఇక్కడ వస్తా ఉంది చూడండి. ఇది అర్థమవుతుందా? ఐదర్ యూ క్లిక్ ఆన్ డౌన్లోడ్ హియర్ ఇట్ విల్ టేక్ టు ద పర్టిక్యులర్ ల్యాండింగ్ పేజ్ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది. సిమిలర్లీ ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ కూడా మీ యాడ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ డిఫరెంట్ యాడ్. ఓకే, ఇది కూడా మీకు యూట్యూబ్ డిస్ప్లే యాడ్ అనేది వస్తుంది ఇది. ఓకే, సో ఇది ఇక్కడ వస్తాను చూడండి రైట్ సైడ్ యాడ్. ఓకే, సో ఇది లైక్ గ్రామర్లీ రన్ చేస్తా ఉన్నారు. ఇది కూడా grammarly.com. సో ఇది వచ్చేసి మీకు బ్యానర్ యాడ్ అండి, లైక్ టెక్స్ట్ విత్ బ్యానర్ యాడ్ వస్తుంది ఇది. సో ఇది యూట్యూబ్ లో వస్తుంది. సో ఈ రకం కూడా వస్తుంది వీడియో, సారీ ఈ రకంగా వీడియో వస్తుంది. ఇంకొకటి ఈ రకంగా టెక్స్ట్ విత్ కాల్ టు యాక్షన్ బటన్ అనేది వస్తుంది. అర్థమైందా? మీరు మొబైల్లో ఏమైనా ఓపెన్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది, కింద కంప్లీట్ గా లైక్ ఈ పర్టికులర్ ఇక్కడ డ్రాప్ డౌన్ లాగా వస్తుందండి. మీకు చూస్తున్నారు కదా, చూస్తున్నారా ఎప్పుడన్నా మొబైల్లో? హలో చెప్పండి. చూసాను సార్. ఓకే, ఇక్కడ కింద కూడా చూడండి, ఇక్కడ వస్తా ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇలాగా కంప్లీట్ ఓపెన్ అయిపోద్ది ఇది. ఓకే, ఈ కింద కంప్లీట్ పోర్షన్ మొబైల్లో మీకు యాడ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ యాడ్, ఇక్కడ టెక్స్ట్ విత్ కాల్ టు యాక్షన్ బటన్స్ అనేది వస్తాయి. అర్థమైందా? సో ఇది వీడియో. ఓకే, సో నెక్స్ట్ డిస్ప్లే మీకు లైక్ షాపింగ్ అయినా ఉండొచ్చు, ఆర్ ఇఫ్ యూ గో టు ఎనీ థర్డ్ పార్టీ వెబ్సైట్. ఓకే, ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్తే అక్కడ కూడా వస్తాయి మీ యాడ్స్ అనేవి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే నేను చూపిస్తా. సో మీకు ఇప్పుడు ఇక్కడ ఇది వస్తా ఉంది కదండి, ఇది యూట్యూబ్ ఇక్కడ. ఓకే, సో ఇది టెక్స్ట్ విత్ డిస్ప్లే అంటాం దాన్ని. ఓకే, ఆర్ మీకు ప్రాపర్ గానే చెప్పేలా అంటే డిస్ప్లే యాడ్స్ ఇన్ గూగుల్ అని కొడితే ఓకే మీకు ఎలా కనిపిస్తుంది చూసి. సో ఇలాగా డిఫరెంట్ గా ఉంటాయండి. ఓకే, సో డిఫరెంట్ గా. సో మీరు కపుల్ ఆఫ్ టైమ్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మీరు వీడియో చూస్తా ఉంటే ఇక్కడ ఒక బ్యానర్ వస్తుంది, నార్మల్ వీడియో చూస్తా ఉంటే. చేస్తారా ఎప్పుడన్నా? హలో, చూసాను. ఇక్కడ డిస్ప్లే అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో కొన్ని టైమ్స్, సో దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే యాడ్. ఓకే, సో ఆర్ ఇఫ్ యూ గో టు ఎనీ థర్డ్ పార్టీ వెబ్సైట్ లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ జస్ట్ డయల్, డెక్కన్ హెరాల్డ్, సో ఇలాంటి కొన్ని వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ అని వస్తా ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ వస్తా ఉన్నాయి బ్యానర్స్. ఓకే,
అర్థమైతుందా? సో ఇక్కడ Yes. సార్ సారీ సార్ ఇప్పుడు డిస్ప్లే యాడ్ ఉంది కదా, అది యూట్యూబ్ లో అయితే వీడియో యాడ్స్ వస్తాయి. సో ఇప్పుడు డిస్ప్లే యాడ్ చేయాలనంటే ప్లేస్మెంట్ యూట్యూబ్ లో పెట్టాలా, లేకపోతే ఎట్లా మన ప్లేస్మెంట్ ఎట్లా చేయాలి సార్? ప్లేస్మెంట్స్ వచ్చేసి యూ కెన్ గో ఐదర్ యూట్యూబ్ ఛానల్లో చేయొచ్చు ఆర్ యూ కెన్ గో టు టైమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకొని ఆర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో మనది పర్టిక్యులర్ బిజినెస్, ఈ బిజినెస్ లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనది స్టార్ట్అప్ బిజినెస్ ఆర్ మనది రిలేటెడ్ టు క్రెడిట్. సో ఈ దాంట్లో పర్టిక్యులర్ ఏదన్నా మీకు లైక్ ఫైనాన్షియల్ కేటగిరీ, సో లెట్స్ సే మీ బిజినెస్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ కేటగిరీ అంటే ఫైనాన్షియల్ కేటగిరీ ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్ లో కూడా పెట్టొచ్చు మీరు. ఓకే. ఓకే, సో దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి నార్మల్ గా వీళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు సో గూగుల్ పార్ట్నర్స్. ఓకే, కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే లెట్స్ సే ఈ స్పేస్ ఉంది కదా, ఇది రైట్ సైడ్ లో, ఓకే ఈ స్పేస్ ఉంది కదా, ఇది ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూస్తే యాడ్స్ బై గూగుల్ అని ఉంది. ఇది నార్మల్ గా మన బ్యానర్ యాడ్స్ అనేది ఉంటాయి. కొన్ని టైమ్స్ వీళ్ళు ఏం చేస్తారు అంటే సో కొన్ని కొన్ని ప్లేసెస్ అనేది వీళ్ళే లైక్ ఆ ప్లేస్ అనేది లెట్స్ సే కొంచెం ప్లేస్ ఉంటది అనుకోండి. ఇప్పుడు లెట్స్ సే ఇది కొంచెం ప్లేస్ ఉంది అనుకోండి, ఈ స్పేస్ ని రెంట్ అవుట్ చేస్తారు. ఈ ప్లేస్ ఓకే. లో మీ యాడ్ బ్యానర్ అనేది పెట్టుకోవచ్చు. సో యాడ్ పెట్టేదానికి యూ నీడ్ టు పే దిస్ మచ్ ఆఫ్ అమౌంట్. ఎస్. సో ఇది వచ్చేసి వి నీడ్ టు టాక్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా డైరెక్ట్లీ. అది మనము ఇది లైక్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ టాపిక్స్ లో వస్తాయండి. ఇది డిస్కవరీ యాడ్ కింద వస్తుంది కదా సార్? ఏది ఇది ఇప్పుడు అది గూగుల్లో రెంట్ కి ఇస్తుంది కదా మనకి ప్లేస్, ఈ ప్లేస్. సో అది గూగుల్ డిస్కవరీ యాడ్ కింద వస్తుందా? డిస్కవరీ నో డిస్కవరీ ఇస్ డిఫరెంట్, డిస్ప్లే ఇస్ డిఫరెంట్. సో డిస్కవరీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ అని సెర్చ్ మీరు గూగుల్లో పోతే ఓకే, సో ఈ కింద కొంచెం వస్తా ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు చూడండి, సో ఇక్కడ కొన్ని న్యూస్ వస్తా ఉంటాయి, టాప్ స్టోరీస్ అని చెప్పేసి. దీస్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ లైక్ డిస్కవరీ అని చెప్తాం. ఓకే, ఇవి మీరు మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేస్తా ఉంటే కంప్లీట్ లెఫ్ట్ స్క్రాల్ చేసేస్తే హోమ్ నుంచి అక్కడ కొన్ని ఫీడ్ వస్తాయి, లైక్ గూగుల్ ఫీడ్, క్రోమ్ ఫీడ్ అనేది వస్తా ఉంటాయి. సో దాదాన్ని మనం డిస్కవరీ అంటామండి. ఓకే, ఓకే. ఇప్పుడు క్రోమ్ లో మనం వెళ్తే న్యూస్ వస్తుంది, న్యూస్ లో మనకి యాడ్ అనేది వస్తుంది, సో అది డిస్కవరీ. డిస్కవరీ అంటే అదే. ఓకే. సో క్రోమ్ లో అక్కడ వస్తాయి. సో మీరు మొబైల్ ఉంటే మీ దగ్గర మీరు అవును సార్, అబ్జర్వ్ చేశాను. కంప్లీట్ లెఫ్ట్ స్క్రాల్ చేసేస్తే అవును. సో మీకు కంప్లీట్ గా మీ యాడ్స్ అనేది అక్కడ అంటే డిస్కవరీ గూగుల్ ఫీడ్ అనేది అక్కడ వస్తా ఉంటుందండి. ఓకే తేజ, సార్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, క్లియర్. ఓకే, సో ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనము ఇప్పుడు క్లియర్ కదా, ఇది ఆడియన్స్, డోంట్ వరీ అబౌట్ ఆడియన్స్. సో ఇప్పుడు యూట్యూబ్ అంటే యాడ్స్ ఎలా వస్తాయి తెలిసింది, జీమెయిల్లో ఎలా వస్తాయి, గూగుల్ సెర్చ్ లో ఎలా వస్తాయి, డిస్ప్లే, డిస్కవర్ అన్ని మనకు తెలిసిపోయినాయి. ఓకే, ఇక్కడ మనకి మినిమం కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి. సి యూట్యూబ్ లో మనము ఒక వీడియో కావాలా, యూట్యూబ్ లో మనము వీడియో అంటే వీడియో చూపియాలా అంటే మనకేం కావాలా, ఒక వీడియో అనేది కావాలా. సిమిలర్లీ జీమెయిల్ కి మనము చూపియాలి అంటే మనకి టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ కావాలా. గూగుల్ సెర్చ్ కి వచ్చేసి ఓన్లీ మనకి హెడ్డింగ్స్, డిస్క్రిప్షన్ కావాలా. డిస్ప్లేకి ఇమేజెస్ కావాలా. డిస్కవర్ కి ఇమేజ్ ప్లస్ హెడ్ లైన్, డిస్క్రిప్షన్ కావాలా. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మీ యాడ్ క్లిక్ అయితే ఎక్కడికి వాళ్ళని తీసుకొని వెళ్ళాలా? ఓకే, లెట్స్ సే నేను www. ఏదో ఒక ల్యాండింగ్ పేజ్ కి తీసుకొని వెళ్తా. ఓకే, సో ఎవరన్నా నా యాడ్ పైన క్లిక్ చేస్తే నేను ఈ పర్టిక్యులర్ పేజ్ కి నేను రీడైరెక్ట్ చేస్తాను. ఓకే, ఈ పేజ్ కి నేను వెళ్ళాలా. ఓకే, ఇక్కడ మీరు హెడ్డింగ్స్ రాయాలా. సో 15 హెడ్డింగ్స్ రాయొచ్చు. సిమిలర్లీ సెర్చ్ లో ఎలాగో ఇక్కడ కూడా అలాగే 15 హెడ్డింగ్ రాయాలా. సో నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, ఇది ఒక హెడ్డింగ్. ఓకే,
సో మళ్ళా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ రాదు. Let's say digital marketing institute. Let's say 100% placement assistance. Minimum 3 ఇయ్యాల, అది మీకు తెలుసు. ఓకే, అర్థమైందా? ఓకే సార్. బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఫర్ టైం బీయింగ్ నేను ఒక 5 ఇస్తా అండి. సో మీరు మళ్ళా లైక్ మీరు కొంచెం సెటప్ చేసి 15 మీరు రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. ఓకే, ఇలాగా యూ కెన్ రైట్. అర్థమైందా? ఓకే సార్. 15 హెడ్లైన్స్ రాసుకోవచ్చు. ఓకే, సో దెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ సార్ లాంగ్ హెడ్లైన్స్. లాంగ్ హెడ్లైన్స్ ఎంత ఉన్నాయి? 5. ఓకే, 0 out of 5. ఇక్కడ మీరు చూసుకోండి. సిమిలర్లీ సో హెడ్లైన్స్ మనం 6 రాసినాము, 5, 15 మాక్సిమం హెడ్లైన్స్ పెట్టుకోవచ్చు. సో లాంగ్ హెడ్లైన్స్ విచ్ ఈస్ ఆఫ్ 90 characters. సో హౌ మెనీ వీ కెన్ కీప్? వీ కెన్ కీప్ 5. Okay, let's say for example I'll just select things. Okay, సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. మీ కేసులో మీరు రాయాల. ఓకే, అర్థమైందా? సో 90 characters ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ మనం అన్ని సెటప్ చేసేద్దాము, మళ్ళీ వి విల్ ప్రివ్యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్కడెక్కడ మన యాడ్స్ అనేది ఎలా వస్తాయని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ డిస్క్రిప్షన్స్ అన్ని రాయాలా? 5. ఓకే, సో డిస్క్రిప్షన్స్ లెట్స్ సే how many don't get confused between long headlines descriptions. ఓకే, లాంగ్ హెడ్లైన్స్ వచ్చేసి 90 characters, డిస్క్రిప్షన్స్ వచ్చేసి 60 characters. అర్థమైందా? ఎస్ సార్. సో ఐమ్ జస్ట్ మీ రెఫరెన్స్ కి నేను కొంచెం తీసేసుకుంటాను. ఓకే, మీరు ఇలా చేయదండా, మేక్ షూర్ యూ నీడ్ టు రైట్ ప్రాపర్లీ టైటిల్ డిస్క్రిప్షన్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏమేమి రాసినాము? టైటిల్స్ రాసి, ఐ మీన్ హెడ్లైన్స్ రాసినాము. ఓకే, లాంగ్ హెడ్లైన్స్ రాసినాము. ఓకే, మళ్ళా డిస్క్రిప్షన్స్ రాసినాము. సో ఇక్కడ ప్రాపర్ గా అర్థం చేసుకుండా హెడ్లైన్స్ ఉంటాయి విచ్ ఇస్ ఆఫ్ 30 characters, 15. లాంగ్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి విచ్ ఇస్ ఆఫ్ 90 characters. Don't get confused between long headlines and short headlines. Short headlines are 30 characters. Okay, so long headlines are 90 characters. Okay? So long headlines we can write 5. Okay, short headings we can write 15. Similarly, descriptions we can write 5. అర్థమైందా? ఓకే సార్. ఓకే, సో సిన్స్ ఇక్కడ మనము ఇమేజెస్ కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్. సో మనము ఇమేజెస్, ఇక్కడ మీరు ఇమేజెస్ యాడ్ చేయాలంటే యూ క్లిక్ ఆన్ ఇమేజ్. ఓకే, మీ దగ్గర ఉంటే మీరు అప్లోడ్ చేయండి. ఇక్కడ నుంచి వచ్చేసి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సే నేను ఇక ఇమేజ్ ని నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయండి. ఓకే, సో ఇలాగా మీరు అప్లోడ్ కూడా చేయొచ్చు. ఆర్ ఓకే, ఇది సేవ్ చేస్తాం. మళ్ళీ మీరు అప్లోడ్ చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్. ఓకే, సో ఇక్కడ మీరు సజెస్ట్, అది కూడా కొంచెం సజెషన్ అనేది ఇచ్చేస్తుందండి. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ తీసుకోండి. ఆర్ సో మీ అసెట్ లైబ్రరీలో ఆల్రెడీ మీరు లైక్ అప్లోడ్ చేసింటే పాస్ట్ లో ఇక్కడ కనిపిస్తాయి. ఆర్ మీ వెబ్సైట్ socialexperts.in, ఇక్కడ సిమిలర్లీ మీ సోషల్ మీడియా అకౌంట్ URL కూడా వేయచ్చు, అక్కడ కూడా నుంచి కూడా పిక్ చేసుకుంటుంది. ఆర్ మీకు స్టాక్ ఇమేజెస్ కావాలా అంటే జస్ట్ గో హియర్, సెర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి అడుగుతున్నాం, అందుకనే నేను డిజిటల్ మార్కెటింగ్. లెట్స్ సే నాది ఏదో వేరేది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆర్ నేను ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్. అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ వర్డ్ ని, కీవర్డ్ ని సెలెక్ట్ చేస్తే నార్మల్ గా ఆ కీవర్డ్స్ రిలవెంట్ అనేది మన దగ్గర సెలెక్ట్ ఇమేజెస్ ఇస్తాయి, యూ కెన్ సెలెక్ట్. అర్థమైందా? సో ఐఎమ్ జస్ట్ రాండమ్లీ సెలెక్టింగ్ కపుల్ ఆఫ్ ఇమేజెస్ అండి. ఓకే, సో సెలెక్ట్ అయినాక
సో ఇక్కడ సేవ్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయినవన్నీ యూసి ఇమేజెస్ ఆర్ అసెట్స్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సో మనం 19 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసినాయి. నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ లోగోస్ కూడా 5 లోగోస్ మీరు అప్లోడ్ చేయొచ్చండి. డిపెండ్స్ ఆన్ యువర్. ఓకే, సో డిపెండ్స్ ఆన్ మీకు ఎన్ని లోగోస్, నార్మల్ గా లోగోస్ ఉంటే ఆ లోగోస్ ని మీరు డిఫరెంట్ లైక్ వైట్ అండ్ బ్లాక్ కానీ కలర్ కానీ, సో ఇలాగా మన దగ్గర డిఫరెంట్ లోగోస్ ఉంటే డిఫరెంట్ లోగోస్ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఇక్కడ మన లోగో అనేది వస్తుంది. ఓకే, చూడండి మన యాడ్ లోగో అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ నేమ్. మీ బిజినెస్ నేమ్ ఏంటి అని ఎక్కడ రాయండి. సోషల్ ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసినాం, షార్ట్ హెడ్డింగ్స్ రాసినాం, లాంగ్ హెడ్డింగ్స్ రాసినాం, డిస్క్రిప్షన్స్ రాసినాం, ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం, లోగో కూడా వేసినాం. మళ్ళా మనకి ఇప్పుడు మన యాడ్ అనేది ఎక్కడ కనిపించాలా, యూట్యూబ్ లో కూడా కనపడాలి కదా. అందుకని వీ కెన్ అప్లోడ్ అప్ టు 5 వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, వన్ వీడియో మినిమం 1 ఇమేజ్ 1 వీడియో మ్యాండేటరీగా పెట్టాలి పర్ఫార్మెన్స్. ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? సారీ సార్, మళ్ళీ రిపీట్ చేస్తారా? ఓకే, ఇక్కడ మనము ఎలాగ ఇమేజెస్ అనేవి ఇచ్చినామో ఇక్కడ మాక్సిమం 20 ఇమేజెస్ ఎలాగ ఇవ్వచ్చు. మినిమం మనకి 1 or 2 వీడియో ఇమేజెస్ అన్నా కావాలండి. ఓకే, సో మళ్ళా ఇక్కడ లోగోస్ మాక్సిమం 5 లోగోస్ పెట్టుకోవచ్చు. మినిమం ఒక లోగో ఉండాలి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ అప్ టు 5 వీడియోస్ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? సో మినిమం 1 వీడియోనన్నా ఉండాలి. ఓకే, సో ఇక్కడ క్లిక్ ఆన్ వీడియో. మీరు ఐదర్ యూ కెన్ అప్లోడ్ మాన్యుయలీ. ఓకే, సో మీరు మాన్యువల్ గా అప్లోడ్ చేయొచ్చు. ఆర్ ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆల్రెడీ ఆ వీడియోని నేను ఇక్కడ ఫెచ్ చేసుకోవచ్చు. ఎలాగా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ వీడియో నాకు కావాలంటే ఈ పర్టిక్యులర్ వీడియో లింక్ తీసుకోండి. సో లింక్ తీసుకొని వచ్చేసి జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇట్ విల్ గివ్ us. ఓకే, లెట్స్ సే ఇది వీడియో మనకి నా ఒక ఛానల్ ఉంది. లెట్స్ సే సుబ్బు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కదా. ఓకే, నేను ఇక్కడ కొట్టుతా ఉంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ సజెస్ట్ చేస్తా ఉంది. సో ఈ వీడియోని మనం ఆ ఛానల్ నేమ్ ని సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఛానల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తే వీడియో అనేది ఇచ్చేస్తుంది. ఇలాగా మీరు యూ కెన్ సెలెక్ట్. ఓకే, ఇక్కడ యూ కెన్ సెలెక్ట్. సిమిలర్లీ మీరు ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ వీడియో టు బి టార్గెట్ యూ కెన్ సెలెక్ట్. ఓకే, సో ఇలాగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్. సో సెలెక్ట్ చేసుకున్నాక సేవ్, యూ కెన్ అప్లోడ్ అప్ టు 5 వీడియోస్ అని చెప్పిన. అర్థమైందా? 5 వీడియోస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సైట్ లింక్స్. డోంట్ వరీ అబౌట్ సైట్ లింక్స్. బిట్ డిఫికల్ట్ అని కాదు. సో నేను చెప్తా, డోంట్ వరీ అబౌట్ సైట్ లింక్స్ ఫర్ నౌ. నెక్స్ట్ వచ్చేసి కాల్ టు యాక్షన్ అని ఉంది. వాట్ యూ మీన్ బై కాల్ టు యాక్షన్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ. సో మనకు ఒక కాల్ టు యాక్షన్ బటన్ అనేది రావాలి. సారీ, బుక్ నౌ వి కాల్ టు యాక్షన్స్. కాల్ టు యాక్షన్స్ మీకేమి లెర్న్ నోవా, గెట్ కోటా, అప్లై నోవా, సైన్ అప్, కాంటాక్ట్ అదా, సబ్స్క్రైబ్ నోవా. సో ఇక్కడ ఏముంటాయో అవే వాడగలుగుతాం. మనం ఎక్స్ట్రా మనం ఇయ్యలేము. ఓకే, సో నా కేసులో నేను కాంటాక్ట్ అస్ అని పెట్టుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కాంటాక్ట్ అస్ కావాలా, ఇక్కడ చూడండి ఇక్కడ కాంటాక్ట్ అస్ అనేది ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్. జీమెయిల్ లో చూడండి కాంటాక్ట్ అస్. సిమిలర్లీ గూగుల్ సెర్చ్ లో ఓకే, ఇక్కడ సిటిఏ రాదు గూగుల్ సెర్చ్ లో. సో డిస్ప్లేలో కూడా ఇలాగ వస్తుంది, కింద కాల్ టు యాక్షన్ కూడా వస్తుంది. ఓకే, సో సిమిలర్లీ డిస్కవరీలో ఇలాగ వస్తుందండి. ఓకే, సో ఇక్కడ కాంటాక్ట్ అస్. మీకు వేరేది కావాలంటే సబ్స్క్రైబ్, డౌన్లోడ్, అప్లై నౌ కూడా మీరు పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ యూ మేడ్. ఓకే ఓకే, సో ఇది మోర్ ఆప్షన్స్. ఇక్కడ మీకు యుఆర్ఎల్ పాత్ కావాలా అంటే యూ కెన్ గివ్ యుఆర్ఎల్ పాత్. జస్ట్ సే ట్రైనింగ్ నేను బెంగళూరు అని ఇచ్చుకుంటా. ఓకే, ఇక్కడ మీకు ఓకే, సో ఎక్కడ మీకు ఇది యుఆర్ఎల్ అనేది కనపడదు, ఓన్లీ సెర్చ్ లో మీకు ఆ యుఆర్ఎల్ పాత్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ట్రైనింగ్ బెంగళూరు అని. ఓకే, మీరు ఇక్కడ డిస్ప్లేకి వెళ్ళినా కూడా ఎక్కడ యుఆర్ఎల్ కనపడదు, ఆ యుఆర్ఎల్ పాత్. డిస్కవరీకి వెళ్ళినా కనపడదు, మీకు జీమెయిల్కి వెళ్ళినా కనపడదు. సిమిలర్లీ యూట్యూబ్కి వెళ్ళినా కూడా మీకు ఆ ప్రాపర్ గా యుఆర్ఎల్ అనేది కనపడదు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ సెర్చ్.
ఓకే, అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సో ఇది మళ్ళీ ఇప్పుడు చూడండి యూట్యూబ్ లో ఎలా వస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు మొబైల్లో టెస్ట్ చేసుకొనొచ్చు, డెస్క్టాప్ లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు అండి. సో మా డెస్క్టాప్ లో ఇలా వస్తుంది, ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ అనేది వస్తుంది. సిమిలర్లీ జీమెయిల్లో కూడా ఇలా వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఇది మనము హెడ్లైన్ డిస్క్రిప్షన్ ఇచ్చాం కదండి ఇక్కడ. ఓకే, హెడ్లైన్, లాంగ్ హెడ్లైన్, మళ్ళీ డిస్క్రిప్షన్స్, దీని నుంచి ఇది పిక్ చేసుకుంటా ఉంటుంది. ఓకే, ఇది నార్మల్ గా చేంజ్ అవుతా ఉంటది. ఓకే, సో డిపెండ్స్, ఈ ఇమేజ్ కి ఈ హెడ్డింగ్, నెక్స్ట్ మేబీ ఇంకొక ఇమేజ్ రావచ్చు. ఓకే, సో సిమిలర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. యూ సీ హియర్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, డిస్కవరీలో. ఓకే, సో యూ కెన్ సీ ఇలాగా మీరు యాడ్స్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది. వీ కెన్ సీ ప్రివ్యూ. ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకును? లేదు తేజ సార్. మీరు ఇందాక లేదు. సుబ్బు సార్ది వీడియో పెట్టారు కదా, ఆ, అంటే ఆ వీడియో క్లిక్ రావాలనా, లేకపోతే ఆ వీడియో దగ్గర యాడ్ రావాలనా ఇక్కడ? ఆ వీడియో క్లిప్ అంటే మీరు ఈ పర్టిక్యులర్ ఏ వీడియోని మీరు కస్టమర్ కి చూపిస్తా మనము ఏ వీడియోని కస్టమర్ కి చూపియాలా, అది ఓకే. మనం. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడట్లేదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ప్లేస్మెంట్స్ ఈ రోజు మనం మాట్లాడము. సో ప్లేస్మెంట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో. సారీ. సో ఈ రోజు మనము ఓన్లీ హౌ టు సెటప్ క్యాంపెయిన్. సో మనకి నా వీడియో ఎలాంటి వీడియోను నేను కస్టమర్స్ కి చూపియాలా, అది మాత్రం చెప్తా ఉన్నా నేను. ప్లేస్మెంట్స్ యూ ఫర్గెట్ అబౌట్ ప్లేస్మెంట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా తేజ మీకు? లేదు సార్. ఓకే ఫైన్. క్లియరా? ఏదే డౌట్ ఉన్నా ఆపండా. ఇక్కడ డౌట్ ఉంది అంటే లేదు సార్. ఫైన్ సార్. ఫైన్. శైలజ గారు, మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్. డోంట్ హెసిటేట్ అండి. నేను ఏమనుకోను, మీకు ఏదే డౌట్, సింపుల్ సిల్లీ డౌట్ ఉన్నా కూడా డోంట్ హెసిటేట్. సో ఐమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ బడ్జెట్. ఓకే, ఇక్కడ బడ్జెట్ అడుగుతుంది, ఎంత బడ్జెట్ అని కొంచెం సజెస్ట్ చేస్తుంది. సో మన బడ్జెట్ మనం పెట్టుకోవచ్చు కావాలంటే. లెట్స్ సే ఐ వాంట్ టు స్పెండ్ 3000 రూపీస్ పర్ డే అని పెడతాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మళ్ళీ ఇలా వస్తుంది నెక్స్ట్. ఓకే, సో వన్స్ ఇదన్నీ చూసుకుంటది, అదైనాక జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్ క్యాంపెయిన్. సో పబ్లిష్ క్యాంపెయిన్ అంటే క్యాంపెయిన్ సెటప్ అయిపోద్ది అంతే. ఓకే, సో ఇక్కడ నేను ట్యాగ్ సెటప్ చేయలేదు కదా, కొత్త అకౌంట్, అందుకని ట్యాగ్ అసిస్టెంట్ చూపిస్తా ఉంది. ఐ క్లోజ్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసినాము, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే క్యాంపెయిన్ ని సెటప్ చేసినాము. ఓకే, క్యాంపెయిన్ లో యాడ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఇలా ఉంటుంది. మీకు అసెట్స్కి వెళ్తే అసెట్స్. సో ఏమేమి అసెట్ ఇచ్చినాం? హెడ్లైన్స్ ఇచ్చినాం, ఇమేజెస్ ఇచ్చినాం, ఓకే, వీడియో ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఓకే, అన్ని ఇచ్చినాం. సో అన్ని వస్తాయి ఇక్కడ. ఓకే, సో మనకి ఇక్కడ వ్యూ అసెట్ రిపోర్ట్స్ లోకి వస్తాయి. సో ఇక్కడ ఎలా మన యాడ్ పర్ఫార్మ్ అయింది, సో ఏ దానికి హెడ్డింగ్, ఏ డిస్క్రిప్షన్ కి ఎన్ని లైక్ కన్వర్షన్స్, ఓకే, ఇవన్నీ ఎలా ఎలా పెండింగ్ అవుతా ఉంది, ఐ మీన్ లైక్ ఎలా పర్ఫార్మ్ అవుతా ఉంది, అంతా ఇలా వస్తాయి. సో ఇక్కడ మీరు కాంబినేషన్స్ పోతే కాంబినేషన్స్ కూడా వస్తాయి. ఇది రన్ అయినాక వస్తాయి, ఇప్పుడే రావు. ఏ వీడియో, ఏ డిస్క్రిప్షన్, సో ఏ కాంబినేషన్ బాగా పర్ఫార్మ్ అయ్యేదని మనం అప్పుడు చూసుకోవచ్చు దాన్ని. ఓకే, ఇక్కడ కంప్లీట్ గా మనకి ఏదైతే పర్ఫార్మ్ అవుతుంది, ఏదైతే పర్ఫార్మ్ అవ్వట్లేదు అన్ని ఇక్కడ తెలుస్తాయి. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది తేజ, ఒక్క పని చేయండి. మీరు ఈ రోజు రేపు టైం ఉంది కాబట్టి రేపటి ఈవినింగ్ ఈ పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ ని జస్ట్ మీరు సెటప్ చేయండి. ఓకే, సెటప్ చేసి మనకు చెప్పండి. మీకు ఏదే డౌట్ ఉన్నా రేపు నేను జాయిన్ అవుతా సుబ్రహ్మణ్యం, ఇన్ కేస్ నేను మీటింగ్. సో
మీ సెటప్ చేసి మీ 100% మీరు ఫస్ట్ టైం సెటప్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎర్రర్స్, క్వశ్చన్స్, కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి. యూ నీడ్ నాట్ టు వరీ. మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ లైక్ డెఫినెట్గా 100% డౌట్స్ వస్తాయి. విల్ క్లియర్ అబౌట్ ఇట్. ఓకే, ఓకే. అర్థమైందా తేజ మీకు? యా ఓకే సార్. ఓకే.